చారి గారు టెన్షన్ ఏం లేదు, ఎక్కడ దాయాలో అక్కడ దాచేసా. ఎక్కడా? షార్ట్ కట్ లో చెప్తాను, క్యాచ్ చేయండి. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాను. అర్థమైందా? సెంటర్ లో నాటిస్తే ట్రాఫిక్ ఇబ్బంది కదండి, అందుకే సైడ్ నాటించుంటాడు. చారి గారు సామెత సరిగ్గా గెస్ చేయకుండా సైడ్ ఆన్సర్లు ఇచ్చారంటే సెంటర్ లో శిలా విగ్రహం అయిపోతారు చెప్తున్నాను. అయిపోయినోడు కదండి పెడతారు. పంపేస్తాననే చెప్తున్నా. అర్థమైంది. ఇంకొకటి వదులుతాను, గెస్ చేయండి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. అర్థమైందా? అర్థమైపోయింది. ప్రగతి గారి దగ్గర దాచారా? ఈ ప్రగతి గారు ఎవరండి? మీరే కదండి అన్నారు ప్రగతని. చారి గారు మీకు ప్రగతి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ సామెత మీద లేదండి. ఇంకొకటి చెప్పండి, కనిపెడతాను. తమ బొంద కనిపెడతారు, ఏదో ముంచుకేమో మీరు పెట్టండి ఫోన్. కనిపెడతాడు ఏదో. అమ్మా నువ్వు పెట్టే, నేను చూసుకుంటాను. ఏమంటారు మీ అమ్మ? ఏమండి, మీకు విషయం చెప్పాలి. మా నాన్నకి కోడి పందాల్లో డబ్బులు వస్తే పోయాయని చెప్తున్నాడు. మావయ్య గారికి డబ్బులు వచ్చాయా? నాకు కూడా చెప్పలేదే. ఏమండి? అవునా? జనరల్ గా ఇలాంటి వాటిలో వచ్చినా పోయినాయనే చెప్తారే. ఎంత వచ్చాయి? 15 లక్షలు. మనకన్నా ఇది ఎక్కువే. ఏమండి? అవునా? కానీ మా అమ్మ కనిపెట్టేసింది. ఎలా? కోడి పందాలు ఏమన్నా అకౌంట్ ట్రాన్స్ఫర్లు ఉంటాయా ఏంటి? క్యాష్ చేతులు మారటమే కదా. 7 కట్టలు నీలం పంచులో మూటగట్టి ఎక్కడో దాచాడంట. మా అమ్మ ఆ నీలం పంచు గురించే అడిగింది, దొరికేశాడు. మీ నాన్న ఎప్పుడు కక్కుర్తోడే. అన్ని డబ్బులు వచ్చాక కొత్త పంచి కొనుక్కోవచ్చు కదా, అడుగుంటే నేనన్నా కొనిచ్చివ్వండి. కొనుక్కుంటాడులే గాని ఆ డబ్బులు ఇంట్లో ఉంటే మళ్ళీ ఏం చేస్తాడనని జాగ్రత్త చేయమని మా అమ్మ నాకే ఇచ్చింది. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా? కానీ ఎక్కడ దాయాలో అర్థం కావట్లేదు. బ్యాంక్ లో వేసేవే, వడ్డీ వస్తుంది. అంత డబ్బు బ్యాంక్ లో వేస్తే వడ్డీ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు ఇంటికి. మరి ఇప్పుడు ఏం చేద్దామే? అది తెలియకే కదే తెలివైన మీ బావ సలహా అడుగుదామని వచ్చాను. ఏమండి, ఏం చేద్దాం? మనం 10 హ్యాండిల్ చేయలేకపోతున్నాం, 15 ఏళ్ళ హ్యాండిల్ చేస్తారు. ఇలా బాగుందా? అవి కూడా మనమే నొక్కేద్దాం. ఏమండి? పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మన మేడ పైన తెల్ల పూల కుండి ఉంది కదా, ఈ సైజులో ఉంటది. దాని కింద గొయ్యి తీసి పాతేయండి. కవర్లో పెట్టి పాతేయండి. లేదంటే మనం నీళ్లు పోసినప్పుడు మళ్ళీ తడిచిపోతాయి. అబ్బా, విన్నావు కదా? వంటింట్లో అట్ల కట్ట తీసుకెళ్లి తెల్ల పూల కుండి పక్కన ఎర్ర పూల కుండి ఉంటది. ఎర్ర పూల కుండి కాదు, తెల్ల పూల కుండి. తెలుపు తవ్వితే ఏం వస్తుందండి? ఎరుపు తవ్వితేనే కదా మీరు దాచిన 10 బయటకు వస్తుంది. అంటే నీలం పంచి 15 లక్షలు. కనిపెట్టింది మా అమ్మ కాదు, నేను. ఈడొకడు. హలో శీలి గారు, కనిపెట్టేశాను. పూలకుండీలో దాచారు కదా. కనిపెట్టేశారా? ఇక్కడ కలర్ తో సహా కనిపెట్టారు. పెట్టండి ఫోను.